ఏదైతే అది అయింది, తర్వాత చూసుకుందాం. తౌఫీక్ భాయ్ ఏంది రిజిగ్నేషన్ పెట్టేసినావంట? ఫ్లోర్ అంతా ఆగమాగం అవుతుంది, మేనేజర్ నీ కోసం వెతుతుండు. ఇంకా నా వల్ల కాదురా. ఎందుకనా? ఎందుకేంట్రా, ఎప్పట్లాని ఈ సంవత్సరం కూడా హైక్ ఇవ్వలేదు. ఇంకెన్ని సంవత్సరాలు అలా పనిచేయాలి? అవును తౌఫీక్ భాయ్, నేను చూస్తుంటే నిజంగా జాలేస్తుంది. అరే నిన్న కాక మొన్న జాయిన్ అయిన బచ్చా వాళ్ళకి నీకంటే ఎక్కువ శాలరీ ఇస్తున్నారు కదా, అందుకే రిజైన్ చేశా. కరెక్ట్ అన్న, మంచి పని చేసినావు. వేరే ఏదన్నా మంచి కంపెనీలో జాయిన్ అయ్యి నన్ను కూడా ఇడికెళ్ళి తీసుకోబో. రే తౌఫిక్, నీకేమన్నా పిచ్చేంట్రా? ఎందుకురా రెసిగ్నేషన్ పెట్టావు? ఒక సీనియర్ రిసోర్స్ వెళ్ళిపోతే టీం ఎంత ఎఫెక్ట్ అవుతుందో నీకు తెలీదా? అండ్ నువ్వు వెళ్ళిపోతే మన టీం ఏమైపోతుందో నీకు తెలీదా? నాకు తెలుసురా, నీకు హైక్ ఇవ్వలేదని నువ్వు అలిగి రెసిగ్నేషన్ పెట్టామని. నేను చాలా ట్రై చేశాను రా ఈసారి నీకు హైక్ ఇప్పిద్దామని, కానీ బడ్జెట్ ఇష్యూస్ వల్ల మేనేజ్మెంట్ అప్రూవ్ చేయలేదు. నువ్వేం టెన్షన్ పడకు, వచ్చే ఇయర్ హైక్తో పాటు ఆన్ సైట్ కూడా ఇప్పిస్తాను. ఇది నా మాట, నేను మాట ఇస్తున్నాను. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు, త్వరగా టీ తాగేసి కాన్ఫరెన్స్ రూమ్కి రా, హెచ్ఆర్తో మీటింగ్ ఉంది, సరేనా? తౌఫీక్ భాయ్ కొంపైసి రిజిగ్నేషన్ వాపస్ తీసుకుంటా ఏంది? చూడా లీడర్ని, ఇప్పటికిప్పుడే నా రిజిగ్నేషన్ వాపస్ తీసుకొని తనతో వెళ్ళాలనిపిస్తుంది. అరే పోయినసారి కూడా అదే కానీ చెప్పింది. పోయినసారి కన్నా ఈసారి కొంచెం డిఫరెంట్గా చెప్పాడు రా. నేను వెళ్తా. అమ్మ పోయినసారి అంతా జరిగినా అని సిగ్గురాలే తౌఫీక్ భాయ్కి. లేడీ నాన్ సెన్స్. మార్కస్ భాయ్ నవ్వుకోండి, బాగా నవ్వుకోండి.